మంచిదండి. మరి ఈ వారం, ఈ నెలలో, ఈ సంవత్సరంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానం మనందరికీ తెలుసు. యెహెజ్కేలు గ్రంథం 36 అధ్యాయము 11వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 36 అధ్యాయము 11వ వచనం. మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపచేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వమున్నట్లు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు కలుగు చేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒక విషయం, ఈ వచనం మనం చూసినప్పుడు దేవుడు తనకు తాను ఏమనుకుంటున్నాడంటే, నేనెవరో మీ ద్వారా రుజువు చేసుకోవాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యాక్చువల్గా ఈ కాంటెస్ట్లో మనం చూస్తే, మరి ఇశ్రాయేలీలు బబులోను సామ్రాజ్యానికి చెరగా పట్టుకు వెళ్ళిపోయిన తర్వాత బబులోను సామ్రాజ్యం అన్య దేశానికి చెరగా వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు, మరి ఆ దేశంలో ఉన్న కొండలు, గుట్టలు, వాగులు అవన్నీ కూడా అన్యులకి, లేకపోతే పరాయి దేశం వాళ్ళకి ఆ యొక్క ఇజ్రాయేల్ దేశము స్వాస్యంగా మారిపోయింది. వారి యొక్క హస్తాల్లోకి వెళ్ళిపోగానే వాళ్ళందరూ కూడా చాలా మరి ఇజ్రాయెల్ను హేళన చేస్తూ ఉన్నారు. అంతేకాదు, మీ స్వాస్యం మాకు వచ్చేసింది, మీ కొండలు మాకు వచ్చేసినాయి, మీ యొక్క పొలాలు మాకు వచ్చేసినాయి, మీ స్థలం మాదైపోయిందని చెప్పి వాళ్ళు ఎంతో విర్రవీగుతున్నప్పుడు ప్రభు కోపం వచ్చి ఆయన రోషంతో మళ్ళీ వాటినన్నిటిని కూడా రప్పించడానికి ఆయన చెప్తూ ఉన్నారు. ఆ యొక్క అధ్యాయం అంతా చూస్తే మనకు అర్థమవుద్ది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక్కడ చూస్తే ఆయన చెప్తున్నాడు, ఆ కొండలతో మాట్లాడుతున్నాడు. కొండలకు దేనికి గుర్తు అంటే రాజ్యానికి, దేశానికి, మనుషులకు కూడా గుర్తుగా ఉన్నారు. కాబట్టి మనం మనుషులుగా పోల్చుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే దీని గురించి చాలా వివరిస్తూ ఉన్నాను. మరి 1వ తారీఖు చెప్పాను, మన 4వ తారీఖుని చెప్పాను. మీరు ముందు ఆ యూట్యూబ్కి వెళితే మన ఇండియన్ రివైవల్ చర్చ్ అని యూట్యూబ్ ఛానల్ ఉంది. దాంట్లోకి మీరు వెళితే ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. అన్నీ కూడా మేము దాంట్లో మరి దేవుని దయ వల్ల అప్లోడ్ చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి దీంట్లోంచి తీసుకున్న వాక్యం ఏమిటంటే, మునుపటి కంటే అధికమైన మేలు మీకు నేనేం చేస్తాను అంటే, ఈ సంవత్సరం ప్రభు మనతో చెప్తున్న మాట ఏమిటంటే, యాక్చువల్గా కాంటెస్ట్లో కొండలతో చెప్తున్న, కొండలు మనుషులుగా మనం అనుకున్నాం కాబట్టి, ఈరోజు ప్రభు మనతో చెప్తున్న మాట మునుపటి కంటే, అంటే 25 నీకు ఎలాగుందో నాకు తెలియదు, 24 ఎలాగుందో నాకు తెలియదు, ఏ మేలు, చిన్న మేలో పెద్ద మేలో, ఎలాంటి మేలులు అనుభవించావో నాకు తెలియదు. కానీ ఈ 26వ సంవత్సరం దేవుడు అంటున్నాడు, నువ్వు అనుభవించిన చిన్నదైనా పెద్దదైన ఏ మేలైనా సరే వాటికన్నా అధికమైన మేలు ఈ సంవత్సరంలో నీ పట్ల నేను చేయబోతున్నానని ప్రభు చెప్తున్నాడు. ఈ మాట నాదే అన్నవాళ్ళు గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి. అమ్మ తర్వాత గీక్ చూడండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరు 2 చేతుల పైకి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మునుపటి కంటే అధికమైన మేలు చెప్పండి అందరూ. మునుపటి కంటే అధికమైన మేలు. ఒక ప్రశ్న, ఎంతమందికి మేలు కావాలన్న వాళ్ళు చేయి పైకి ఎత్తండి ఒకసారి. నా జీవితం, అందరికీ మేలు అంటే అందరికీ ఇష్టమే. మేలు వద్దనే వాళ్ళు ఎవరు కూడా లేరు ఈ లోకంలో. అందరు కూడా ఏదో ఒక మేలు జరగాలని, ఉద్యోగం ఉంటే ఉద్యోగులు ఇంకా మేలు జరగాలి, ప్రమోషన్ రావాలి, జీతం కొంచెం వస్తే ఎక్కువ జీతం రావాలి, ఆరోగ్యపరమైన మేలు. ఈ సంవత్సరం హాస్పిటల్కి ఒక్క రోజు కూడా తొక్కకూడదు, హాస్పిటల్కి వెళ్ళకూడదు. ఆ మేలు జరిగించమని ప్రభు దగ్గర అడిగే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మేలులు చేసి ఈ లోకంలో మనుషులు మేలు చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ దేవుని గ్రంథంలో పరిశుద్ధ వాక్యంలో ఆయన ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. అందరు చెప్పండి. యెహోవాను ఆశ్రయించు వారికి, యేసయ్యను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా జరగకుండా ఉండదు. నా చెప్పిన సాక్ష్యాలన్నీ అవే. అందరు చెప్పారు మాకు మేలు జరిగింది, మేలు జరిగింది, మేలు జరిగింది, అంతేగాని కీడు జరిగింది ఎవరు కూడా చెప్పలేదు. మన ప్రభు మేలు చేయడానికి వచ్చాడు, కీడు చేయడానికి రాలేదు. చాలా మంది ప్రభు దగ్గరికి రావడానికి భయపడతారు. అమ్మో మేలు వదిలిపెట్టుకోడు. ప్రభువుని వదిలిపెట్టామండి ఈ జీవితంలో చాలా ఆపర్చునిటీ మిస్ అయిపోయినట్టే. యేసయ్య ఒక్కడే మేలు చేశాడు. నువ్వెవరో తెలియదు అన్నప్పుడే నీ కొరకు తన రక్తమంతా కార్చాడు. నీ కొరకు ఒంటి మీద
39 కొరడా దెబ్బలు ఆ రోగాల కొరకు ఆయన పొందాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుందంట? స్వస్థత. అది కూడా స్వస్థత కలిగి చూడు. మా అమ్మ ఈరోజు ఆమె సొంతగానే మెట్లెక్కి వచ్చేసింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎంత అద్భుతం అంటే ఎంత అద్భుతం. ప్రభు సజీవుడని మళ్ళీ రుజువు చేసుకున్నాడు ఆమె జీవితంలో. ఇంకొక ఏం చెప్పాలి తెలుసా, ఈ జీవితం సెకండ్ చాప్టర్ అన్నమాట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇప్పటి వరకు చూసిన దేవుని శక్తి ఒక వంతు అయితే, ఇక నుంచి చూడబోయే దేవుని శక్తి సెకండ్ చాప్టర్ మీద, సెకండ్ బుక్ స్టార్ట్ చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. 15 ఏళ్ళు రాస్తాడు. దేవునికి స్తోత్రాలు. నమ్ముతున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రభు మేలు చేసే దేవుడు. కాబట్టి మునుపటి కంటే అధికమైన మేలులు చేస్తాడు. కాబట్టి ఈ మేలులు పొందాలి అంటే మొదటి పాయింట్ మీకు చెప్పాను, మనలో ఉన్న దుష్ట ప్రవర్తన, దుష్ట క్రియలు మనలో ఉండకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనలో ఉన్న దుష్ట ఆలోచనలు, దుష్ట ప్రవర్తన అంటే దేవునికి వ్యతిరేకమైన ప్రతి ఆలోచన కూడా ఏమైపోవాలి తెలుసా? ఈ సంవత్సరం నీలోంచి వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు దగ్గరికి రాకపోవటమే అదొక దుష్ట ఆలోచన. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రభు దగ్గరికి ఈ సంవత్సరం ఎక్కువ కనబడాలి. ప్రభుకి ఎక్కువ కనబడాలి. సమయం ఉంటే ఎక్కువ ప్రభు దగ్గర కూర్చోవాలి. దేవుని వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. నిద్ర పట్టకపోతే సెల్లు కాదు, ఎక్కువ ప్రార్థన చేయాలి. ప్రార్థన సెల్లు దెయ్యాన్ని పక్కన పడేయాలి. అవి ఉద్యోగం రావాలి. నువ్వు అయిపోయిన వెంటనే క్యాంపస్లో సెలెక్ట్ అయ్యి ఎంతో కొంత 20,000 30,000 ఒక ఉద్యోగం తీసుకొచ్చి ఎంత సంతోషం అంటారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీ సొంత బండి కొనుక్కుని ఉద్యోగానికి వెళ్తూ అలా దేవుడు అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనలో ఉన్న దుష్ట ఇంకోటి చూడండి, మందిరానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన లేదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. మందిరంలో మనం ఇష్టానుసారంగా ఉండడానికి వీలు లేదు. ఎందుకో తెలుసా? ఇదొక మందిరం ఎలాంటిది తెలుసా? ప్రభు నివసించే ప్రదేశం. ఒక బిల్డింగ్ అవ్వచ్చు, కానీ ఎక్కడైతే 2-3 నా నామములు కూడి ఉంటే వారి మధ్య ప్రభు ఉంటానన్నారు. కాబట్టి నీకు అర్థం కాకపోయినా మన మధ్యలో ఎవరున్నారు? ప్రభు ఉన్నారు, యేసయ్య ఉన్నారు. కాబట్టి నువ్వు ఎలాగుండాలి? నీ ప్రవర్తన ఎలాగుండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. భయముతో, భక్తితో ఈ యొక్క భక్తిని నువ్వు కొనసాగించాలి. ఎందుకంటే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు చూస్తున్నాడు. యథార్థవంతులను బలపరచడానికి కన్నంట భూలోకమంతా సంచారం చేస్తుంది. ఒక భక్తుడు అన్నాడు, ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఉన్నావు. ఆకాశానికి వెళ్ళిపోయినా నువ్వు ఉన్నావు, భూమి కిందకి వెళ్ళిపోయినా అక్కడ ఉన్నావు, సముద్ర అడుగులోకి వెళ్ళిపోయినా ఉన్నావు. నిన్ను తప్పించుకుని తినడం నా వల్ల కాదు. నేను కూర్చోవడం తెలుసు, నుంచోవడం తెలుసు. నా నడకను పడకను నువ్వేం చేస్తున్నావు? పరిశీలన చేస్తూ ఉన్నావు. హీ నోస్ ఎవ్రీథింగ్. మందిరంలో కూర్చుని ప్రభు చూడలేదా? కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? మందిరంలో ఉన్నాడు, మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ సెల్ ఫోన్ చూసుకోవడం ఇక్కడ చేయకూడదు. దయించి నేర్చుకోండి. తెలియక చేస్తున్నాం. తెలిసినప్పుడు మనం ఏమవ్వాలి తెలుసా? జాగ్రత్త పడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మొదటిగా ప్రవర్తన మార్చుకుంటే దేవుడు మునుపటి కంటే అధికమైన మేలు దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. రెండోదిగా చూద్దాం. చూడండి 36 యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 20వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 20వ వచనం చూడండి. చదువుతున్న జాగ్రత్త, అందరం కలిసి చదువుదామా? వారు తాము వెళ్ళిన స్థలములోని జనుల ఎదుట చేరగా ఆ జనులంట వీరు యెహోవా జనులే కదా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన దేశములో నుండి వచ్చిన వారే కదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇశ్రాయేలీలు కారణమయ్యిరి. రెండోది ఏంటంటే, ఫస్ట్ది దుష్ట ప్రవర్తన, దుష్ట ఆలోచనలు. ఇవి తొలగించుకుంటే మునుపటి కంటే అధికమైన మేలు దేవుడు చేస్తాడు. రెండోది ఏంటో తెలుసా? ఆయన పరిశుద్ధ నామమునకు
దూషణ తెచ్చే బిడలగా నువ్వు ఉండకూడదు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభులో లేనప్పుడు ఎవ్వరు మనల్ని పట్టించుకోరు, తెలుసా ఆ విషయం మీకు? వింటున్నారు నా మాట? ప్రభువుని రక్షణ పొందక ముందు ఎవ్వరు నీ జోలికి రారు. రక్షణ పొందిన తర్వాత లోకంలో ఉన్న కళ్ళన్నీ నీ మీదే ఉంటాయి. ఎందుకో తెలుసా? ఏ విధంగా అయినా నీ ద్వారా దేవునికి తప్పు ఏంటండి? రక్షణ పొందారు, బూతులు మానలేదండి. రక్షణ పొందిన ఇంకా గుట్కా నవ్వులుతున్నాడండి. రక్షణ పొందాడు ఇంకా తాగుతున్నాడండి. రక్షణ పొందారు కానీ మాయలో నెంబర్ 1 మాయగాళ్ళు వీళ్ళేనండి. నేను 2004లో సేవలోకి వచ్చిన తర్వాత 250 గ్రామాలు 2 బళ్ళు మీద తిరిగేవాడిని. నేను 5 పాస్టర్లను తీసుకుని ప్రతి గ్రామానికి వెళ్ళి, ప్రభు అంటే మీకు ఇష్టమేనా, ప్రభు అంటే మీ ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు అందరూ చెప్పిన మాట ఏంటంటే, ఇప్పటికీ ఉన్న కాగితాలు మీకు కావాలని చూపిస్తా. ఏమండి, ప్రభు అంటే ఇష్టమే కానీ ప్రభువుని నమ్ముకున్న బిడ్డలండి వాళ్ళు సరిగ్గా ఉండరండి. ఆదివారం ప్రార్థనకి వెళ్తారు, సోమవారం పొలంలో పడి ఎదుడు పట్టుకెళ్ళిపోతారు, బాగా తాగుతారండి. మేము దేవుణ్ణి చూడాల, దేవుణ్ణి చూపించాల్సింది మీరే కదా. మాకు దేవుడు ఎవరో తెలీదు. మీరు దేవుని బిడ్డలప్పుడు మీరు ఎవరిని చూపించాలి? దేవుణ్ణి చూపించాలి కదా. మాకు దేవుడు కనపట్టలేదండి, వాళ్ళ దెయ్యం కనబడ. అట్లా నేను అందరినీ చెడుగా అంటలేదు. నేను విన్నాను ఆ మాట 20 ఏళ్ల క్రితం. ఆ మాట నేను విన్నాను. ఈరోజు నీకు మేలు పొందకపోవడం కారణం ఏంటో తెలుసా? నీలో ఏమైందో తెలుసా? దేవునికి అవమానం తెచ్చే బిడ్డగా నువ్వు ఉంటున్నావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పక్కన వాళ్ళని అడగండి, అర్థమైందా అని అడగండి ఒకసారి. ఇక్కడ ఏమన్నారు తెలుసా? ఈ వాక్యం చూడు ఎంత మంచి మాటలు ఉన్నాయో. వారు ఎవరు? ఇశ్రాయేలు వారు తాము వెళ్ళిన స్థలములోని జనులంట వారి యొద్దకు, జనుల యొద్దకు చేరగా, ఎవరు? ఇశ్రాయేలు ఆ యొక్క బబులోను సామ్రాజ్యానికి చెరగా పట్టబడి వెళ్ళినప్పుడు చేరగా ఆ జనులు అన్నారంటే, ఫస్ట్కి ఏమన్నారు తెలుసా? మీరు యెహోవా జనులే కదా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు నువ్వు ఎవరు బిడ్డవో నీకు అర్థం కాకపోయినా, బయట ఉన్న దెయ్యంకి, బయట ఉన్న అన్య జనాంగానికి నువ్వు ఎవరో వాళ్ళకి తెలుసు. చాలాసార్లు మనకు తెలియట్లేదు మనం ఎవరు బిడ్డలమో. జీవము గల దేవుని సేవించే బిడ్డలమని అర్థం కావట్లేదు చాలా మందికి. వారు అన్నారు ఏమనో తెలుసా? మీరు యెహోవా జనులే కదా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మొదటిగా నీకు అర్థం అవ్వాలి ఏంటో తెలుసా? నువ్వు ఎవరి బిడ్డవి, ఎవరి జనాంగం అన్నది నీకేమవ్వాలి? అర్థం అవ్వాలి. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్క వాళ్ళతో చెప్పండి, మీరు యేసయ్య బిడ్డలు అని చెప్పండి, యేసయ్య జనాంగం అని చెప్పండి. చాలాసార్లు అది గుర్తుంటే తొందరపడి మనం ఏం మాట్లాడలేము. అది గుర్తుంటే తొందరపడి నోట్లోంచి బూతులు రావు. అది గుర్తుంటే నిజంగా యేసేపుకు గుర్తుంది కాబట్టి దేవుని ఎదుటటువంటి దుష్కార్యము నేను ఎలాగా అన్నలు చేసినా కానీ ఏం మాట్లాడలేదు. ఒక మాట అంటాడు, మీరు నాకు కీడును ఉద్దేశించారు కానీ దేవుడు దాన్ని ఏం చేశాడు తెలుసా? మేలుగా మార్చేశాడు. చెప్పలు కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. మనల్ని ఏమని పిలుచుకుంటున్నాడో తెలుసా? అన్యులు అంటున్నారు మీరు యెహోవా జనులే కదా, మీరు దేవుని బిడ్డలే కదా, మీరు దేవుని జనాంగం కదా, దేవుని నమ్ముకున్న బిడ్డలు మీరు. ఆ విషయం మనకు తెలియకపోతే ఏ మేలు కూడా మనం అనుభవించలేము దేవుని దగ్గరికి. నేను దేవుని జనాంగాన్ని, దేవుడు ఖచ్చితంగా నాకు మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నా బిడ్డలకి నేను మేలు చేస్తాను, నా బిడ్డలకు నేను కీడు చేయను. అలాగే దేవుని బిడ్డలు నీకు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మేలు చేస్తాడు. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? యెహోవా జనులే కదా. రెండో మాట, ఆయన దేశములో నుండి వచ్చిన వారే కదా. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ పరాయి దేశంలోకి వాళ్ళు చెరపట్టబడిపోయినప్పుడు వాళ్ళు అంటారు, బబులోన్లో ఉన్న వాళ్ళందరూ ఏమనో తెలుసా? అయ్యో మీరు ఎవరో తెలుసు. వాళ్ళకు గుర్తు లేకపోయినా అన్య జనాంగం చెప్తుంది, మీరు దేవుని బిడ్డలు కదా, అయ్యో నువ్వు రక్షణ పొందావు కదా. ఒక్కోసారి ఎవరు ముందు తాటకెళ్ళి బార్లో కూర్చుంటే
అక్కడ నుంచి అయ్యే నువ్వు ఈ ప్రభువుని నమ్ముకున్నావు కదరా, ఏంటి తాగుతున్నావు అనేవాళ్ళు ఉంటారు చాలామంది. నువ్వు బాప్తిసం పొందావని చెప్పావు కదా, ఏంట్రా మళ్ళీ తాగుతున్నావు నువ్వు? వీళ్ళు అదే చెప్తున్నారు, నువ్వు దేవుని జనాంగం కదా, ఏంటి రక్షణ పొంది మళ్ళీ ఆ పొగాకు నవ్వులుతున్నావేంటి? రక్షణ పొంది ఏంటి ఆ బూతులు మాట్లాడుతున్నావు అని అన్య జనులు నీకు చెప్తా ఉంటారు. అందుకేరా మీ దేవుడిని నేను నమ్ముకోను, అందుకేరా మీ దేవుడు అంటే నేను మీ దగ్గరికి రాంది. చూడు, నువ్వు రక్షణ పొంది ఏం చేసావు? రక్షణ పొంది నీలో ఏ మార్పు లేదు. మాకన్నా ఎక్కువ తాగుతున్నావు, మాకన్నా ఎక్కువ బూతులు చేస్తున్నావు, మాకన్నా కొంత నీతి ఉంది, నీకు ఆ నీతి కూడా లేదురా, నువ్వు ఎంత దరిద్రంగా బతుకుతున్నావు అని అన్య జనులు అనే పరిస్థితిలో ఉండకూడదు. దేవుని బిడ్డలు, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు లోకంలో అన్యుల కన్నా దేవుని నమ్ముకున్న బిడ్డలే అసలు గలీజ్గా బ్రతుకుతున్నారు. నేను ఈ మాట చెప్తున్నందుకు ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే మిమ్మల్ని బాగు చేయాలన్న ఆశ నాకు. మన యవనస్తులు కూడా అలాగే ఉన్నారు. పరిస్థితి తిట్టట్లేదు మిమ్మల్ని, మీకు మేలు జరగాలని చెప్తున్నాను. మేలు జరగాలంటే నువ్వు దేవుని నామానికి అవమానం తెచ్చే బిడ్డగా నువ్వు ఉండకూడదు. దేవునికి అవమానం తెచ్చే బిడ్డగా ఉండమాక. అన్నిల్లో కొంతమంది నీతిగా ఉంటారు. మనకి దేవుని నమ్ముకుని నీతి లేదు, దేవుని చాడీలు, మోసం, అసూయ, ద్వేషం, భయంకరమైన పరిస్థితుల్లో బ్రతుకుతూ ఉన్నారు. అందుకే వారి జీవితంలో మేలు లేకుండా వాళ్ళు ఏమవుతున్నారో తెలిసి ఇంకా అణగారిపోతున్నారు, కానీ పైకి రావట్ల. దానివల్ల దేవుని నామానికి ఏమొస్తుందో తెలుసా? అవమానం వస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. నేను ఒక్క మాట చెప్పను, మన దేవుడు ఎక్సలెంట్ గాడ్ అంటారా కాదంటారా? మన దేవుడు టైంలో ఎలాగుంటాడు? పర్ఫెక్ట్గా ఉంటాడా, పిచ్చి పిచ్చుకుంటాడా? మన ప్రభుని చూస్తే ప్రభు అన్నిట్లో కూడా అసలు కరెక్ట్గా ఉంటాడు. ఆయన దేవుని పరిపక్వత కలిగిన వాడు. ఆయన బిడ్డలమైన మనలో కూడా ఏముండాలో తెలుసా? అటువంటి శుభ్రత ఉండాలి, సమయం పాటించాలి, మాటలు కరెక్ట్గా ఉండాలి, అటు ఇటు పిచ్చి మాటలు, మాయ మాటలు ఉండకూడదు. నువ్వెవరో తెలుసా? యు ఆర్ సర్వింగ్ ఎక్సలెంట్ గాడ్, యు ఆర్ సర్వింగ్ ఏం చెప్పాలి తెలుసా? హోలీ గాడ్. అందుకంటున్నాడు, నేను పరిశుద్ధుని గనుక మీరు కూడా ఎలాగుండాలి? పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవరు కూడా. కాబట్టి మన ప్రవర్తన అన్నిట్లు కూడా ఏముండాలి తెలుసా? ఆ పరిశుద్ధత క్వాలిటీ కనపడాలి మీకైనా నాకైనా. ఈరోజు ఆ పరిశుద్ధత క్వాలిటీ లేదు. ప్రార్థనే, వడ్డీలే, ప్రార్థనే, సీరియల్సే, ప్రార్థనే, లోకమే, అన్నిట్లో కూడా లోకమే. ప్రార్థనే, మళ్ళీ ఎక్కడికో వెళ్ళి అవి కనుక్కునేది, ముహూర్తాలు కనుక్కుని వచ్చి రాత్రి 12 గంటలకు 1 గంటలకు తిరుగుతూ ఉంటారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. ఎవరు? అందుకే ఒక మాటను చెప్పమంటారా? ఒక్క మాట నేను చెప్తాను. రోమీలకు రాసిన పత్రిక 2:24 చూడండి ఒక్కసారి. రోమీలకు రాసిన పత్రిక 2:24 ఇది ఒక్కసారి చూస్తే బాగుంటుందేమో కదా. రోమీలకు రాసిన పత్రిక 2:24 వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది. దేవునికి స్తోత్రాలు. ఎవరిని బట్టి అంట? అపోస్తలుడు పౌలు చెప్తున్నాడు, మిమ్మును బట్టే అన్యజనులు ఏమవుతుందంటే మన దూషింపబడుతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ సంవత్సరం మునుపట కంటే అధికమైన మేలు అంటే నీ ద్వారా దేవునికి మహిమ రావాలి. దేవునికి స్తోత్రాలు. నీ ద్వారా దేవుని నామానికి దూషణ కలగకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీ మాట ద్వారా, ప్రవర్తన ద్వారా, నడవడిక ద్వారా ఎవరికి రావాలో తెలుసా? ప్రభుకే మహిమ రావాలి. దేవునికి స్తోత్రాలు. అన్యుల మధ్యలో నువ్వు ఉన్న ఒక స్పెషల్గా నువ్వు కనపడాలి. వాళ్ళందరూ నిన్ను గుర్తించాలి. అరే అది రాడురా, సినిమాకి రాడాన్ని పిలవద్దురా, అరే వాడు చాలా మంచోళ్ళు రా, చాలా యథార్థత రా. నేను ఎక్కడ చూడలేదు, ఒకప్పుడు ఎంత దుర్మార్గంగా ఉండేవాడు, ఈరోజు ఎంత మంచోడిగా తయారైపోయాడు. అబ్బా, నిజంగా ఈ ప్రభు ఈ మనిషిని మార్చాడంటే నా జీవితం కూడా మారుద్దని ప్రభువునికి ప్రభు నామానికి ఘనత తెచ్చే జీవితాలు మనందరికీ వచ్చును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా.
అందుకేమంటున్నాడు తెలుసా? ఆ 36:27 హెస్కేల్లోకి రండి. వారు తాము వెళ్ళిన స్థలములోని జనుల యొద్దకు చేరగా, వాళ్ళు వెళ్ళిన బబులోను సామ్రాజ్యపు జనుల యొద్దకు చేరగా, ఆ జనులు అన్నారంట, ఆ బబులోను సామ్రాజ్యం యొక్క జనులు ఏమన్నారో తెలుసా? మీరు యెహోవా జనులే కదా, మీరు దేవుని బిడ్డలే కదా, ఆయన ప్రజలే కదా, మీరు ఆయన సొత్తే కదా, మీరు ఆయన దేశం నుంచి వచ్చిన వారు కదా, ఆ దేశంలోంచి మీరు వచ్చారు కదా అని చెప్పుట వలన దేవుడు చెప్తున్నాడు తెలుసా? నా పరిశుద్ధ నామమునకు దోషణ కలుగుటకు ఇశ్రాయేలీయులు కారకులయ్యిరి. ఈరోజు నా ప్రశ్న, నీ ప్రవర్తన ప్రభును దూషించడానికి కారణంగా ఉందా? నీ ప్రవర్తన ఎలాగుంది? ఆయన నామానికి మహిమ తెస్తున్నావా లేదా? నీ జీవితం ద్వారా దేవుని పరలోకం అంతా నీ మీద ఆధారపడింది. పరలోకం అనుకుంటుంది ఈ బిడ్డ ద్వారా ఆ ప్రాంతంలో, ఆ గ్రామంలో, ఆ ఇంట్లో మహిమ తెచ్చుకున్న ఆ నామం ఘనపరచబడాలనుకుంటే ఆయన నామానికి ఘనత తెస్తున్నావా, ఆయన నామానికి దూషణ తెస్తున్నావా? ఒక్కసారి మనం ఆలోచించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పక్క వాళ్ళని అడగండి, దేవునికి ఘనత ఉందా, దూషణ ఉందా అని అడగండి ఒకసారి. ఘనత ఉందా, దూషణ ఉందా? ప్రభు బాధపడుతూ చెప్తున్నారు. వాళ్ళు అంటున్నారు, నా దేశంలోంచి మిమ్మల్ని పట్టుకొస్తూ, వింటున్నారా? నా దేశంలోంచి మిమ్మల్ని పట్టుకొచ్చారు, నా దేశంలోంచి మిమ్మల్ని తీసుకొస్తే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఇదిగో దేవుడు జనులు వీరు, దేవుడు ప్రజలు వీరు, ఆ దేశం నుంచి వచ్చిన ద్వారా ఏమైందో తెలుసా? నేను చేతకాని వాడిని, లేకపోతే నేను శక్తిహీనుణ్ణి, నా నామానికి ఎంత బ్యాడ్ పేరు మీరు తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాగా ఇశ్రాయేలు పోయిన ఎల్ల చోట్లను నా పరిశుద్ధ నామం 21 దోషణ కలుగగా, నేను చూచిన మా విషయమై, నా నామం విషయమై చింతపడి తిని. ప్రభువును నువ్వు చింత పెట్టే బిడ్డగా ఉంటే ఏ మేలు నీకు జరగదు. ప్రభువు నువ్వు సంతోష పెట్టే బిడ్డగా ఉండాలి. నీ మాటల ద్వారా 25 వరకు నువ్వు ఎలా జీవించావో నాకు తెలియదు. 25 వరకు ప్రభు దూరంగా ఉన్నావేమో తెలియదు. 25 వరకు నీ బ్రతుకు ఎలాగుందో నాకు తెలియదు. 26లో ఒక నిర్ణయం నువ్వు తీసుకోవాలి. మునుపటి కంటే అధికమైన మేలు జరగాలంటే నిన్ను బట్టి దేవుడు చింతించకూడదు, నిన్ను బట్టి దేవుడు సంతోషించాలి. అంటే ఆయన నామానికి నువ్వేం చేయాలో తెలుసా? ఘనత తేవాలి. నీ ప్రవర్తన ఆయనకి ఇంపైన సువాసనగా ఉండాలి. దావీదుతో ఏమని చెప్పాడు తెలుసా? దావీదుని గురించి, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా హృదయానుసారుడైన మనుష్యుడు. అబ్రహామును ఏమన్నాడు తెలుసా? హీఈస్ మై ఫ్రెండ్ అన్నాడు. దేవునికి స్తోత్రాలు చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక్కొక్క వ్యక్తి గురించి, యోబు గురించి ఏం చెప్పాడో తెలుసా? నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. దేవుడు చెప్పుకున్నాడు దెయ్యం ముందు, సైతానుగాడు ముందు కాలరెగరేస్తూ చెప్పాడు. శతాధిపతి వస్తే శతాధిపతిని చూచి అటు వెళుతున్న వాళ్ళు ఏమని చేస్తే కాలరెగరేసి, నా శతాధిపతికున్న విశ్వాసము ఇశ్రాయేల్లో ఉన్నట్లుగా నేను. ఈరోజు నా ప్రశ్న, నిన్ను చూసి ప్రభు ఈ మాట పలుకుతున్నాడా? నా బిడ్డకున్న విశ్వాసం ఎవరికీ లేదు. నా బిడ్డ ఎంత నేనంటే, నా పని అంటే ఎక్సలెంట్గా చేస్తుంది, తలతొలించేదు. నా బిడ్డ ఆ పనిని చూడగానే ముచ్చటగా. కొన్నిసార్లు తల్లిదండ్రులు, తల్లి చాలా శుభ్రం, చాలా పద్ధతి, చాలా పంక్చువాలిటీ, చాలా నీట్నెస్, చాలా ఇల్లంతా పెట్టి, ఆ పిల్ల ఇల్లు కూడా అలాగుండగా తల్లి ఏమంటుంది తెలుసా? ఎవరు అనుకుంటా, నా కూతురామా. అందుకే చూడు అసలు ఎంత నీట్గా పెట్టుకుందో. నా శరీరంలో వచ్చిన రక్తం పంచుకొని పుట్టింది కాబట్టి నా గుణాలే బిడ్డకు వచ్చినాయి. బైబిల్లో రాయబడి ఉంది ఏమనో తెలుసా? తల్లిలాగానే పిల్లలు ఉంటారు. దేవునికి స్తోత్రాలు. తల్లి జీబురు చుట్టేసుకుని, వారం రోజులు మురికి నైటీ వేసుకుని, స్నానం లేదు, ఏమీ లేదు, మొహం రెండింటికి కడుగుతూ, పాసి మొహంతోనే వంట, పాసి మొహంతోనే టిఫిను, ఏవి లేకుండా మురిగ్గా ఉండే ఆ ఇంట్లో ఉన్న పిల్లలు. అందుకని ఏమన్నారు, ఒక సామెత ఉంది, ఏం చేయాలి చెప్పండి, నాకు తెలియదు అవన్నీ. ఇల్లు చూసి, అమ్మో ఇప్పుడు పరిస్థితి చూసుకోండి, ఒకసారి పరీక్షించుకోండి మీ పరిస్థితి. కొంతమంది పడుకున్న పక్కలు కూడా మడత పెట్టరు. మొన్న ఎవరో క్రమశిక్షణ ఉంది అనటానికి కొన్ని పారామీటర్స్ చెప్పారు.
ఏ పాప అయితే పిల్లోడైతే లెగిసి పొద్దున్నే పక్కల మడత పెట్టి దుప్పట్లన్నీ చక్కగా పెడతాడో వాడు కొంచెం క్రమశిక్షణ ఉందంట. అది పెట్టాడు, చాలా పెట్టాడు. తర్వాత ఇంకేంది, ఇది పాస్టర్ గారు పెట్టింది నాకు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఉందో లేదో అది చూద్దాం ఒకసారి. సరేలే, టైం లేదు. దేవునికి స్తోత్రాలు పంపిస్తాం మీకు. దాంట్లో పెడతాం, మన గ్రూప్లో పెడతా, చూడండి. ఆ పిల్లలకి నేర్పించండి అవన్నీ కూడా. కాబట్టి కొంతమందికి నో క్రమ్స్. అసలు దేవుని బిడ్డలు ఎలాగుండాలి, ఎలాగుండాలి? అన్నిట్లో కూడా నీట్నెస్లో, అసలు పనుల విషయంలో బైబిల్ ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి. అసలు ప్రభు నమ్ముకున్నావంటే నీళ్ళు ఎలా ఉండాలి తెలుసా? జ్ఞానం పొంగి పొరులుతూ ఉంటుంది అనమాట. అసలు కొంతమంది ప్రభు నమ్ముకున్నామని చెప్పి ఎంత అజ్ఞానులంటే ఒక్క మాట అర్థం కాదు. అసలు ఏమన్నా మాయలోకం, అది అంటారు కదా, మాలోకం అంటారు, ఏదో పిచ్చ మాలోకం అన్నట్లుగా. అసలు ఏంటి అయోమయంగా, అది నిజంగా భక్తి. 31 సామెతలు మీరు చదవండి వెళ్ళి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. నాబాలు మోటివాడే, కానీ అబిగేలు ఏం చేసిందో తెలుసా? నాబాలు దావీదు వస్తే దావీదుకి వ్యతిరేకంగా ఏంటని మాట్లాడేసాడు ఇష్టం వచ్చినట్టు. అబీగేలు తెలివిగా దావీదుకి కావాల్సిన ఆహారాన్ని పంపిస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మనం చూస్తే చింతపడ్డాడంటే దేవుడు. అయ్యో, నా దేశాన్ని పరాదేశానికి అప్పచెప్పేశారు. నా జనులయ్యుండి పరాయి వాళ్ళకి ఏమైపోయారు తెలుసా? బానిసలుగా వెళ్ళిపోయారు. ఈ రోజు కూడా ప్రభు చింతపడుతున్నారు. అయ్యో, రక్తం ఇచ్చి నేను కొనుక్కున్నాను, అయ్యో రక్తం ఇచ్చి నేను కన్నాను, అయ్యో నేను రక్షించుకుంటే నన్ను వదిలిపెట్టేసి సాతానుగాడు యొక్క ఆ మందుకి, సాతానుగాడి యొక్క ఆ పొగాకులకి, సిగరెట్లకి, గుట్కాలకి, వాటికి బానిస అయిపోయారు. బబులోను రాజుకు బానిస అయిపోయారని ఆయన ఎంతో చింతపడుతున్నాడు. నువ్వు బబులోను రాజ్యం లేకపోతే ఆ యొక్క పరాయ అన్య దేశంలో సాతానుగాడు యొక్క కబంధ హస్తాల్లో నువ్వు ఉంటే నీకు మేలు అనేది జరగనే జరగదు. సాతానుగాడు చరిత్రలో మేలు చేసినట్టు ఎక్కడ కూడా లేదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. సాతానుగాడు చేసేవన్నీ మేలు కాదు, కీడే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ప్రతి కీడును కూడా దేవుడు మేలుగా మార్చేది ప్రభు ఒక్కడే. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. పక్క వాళ్ళు చెప్పండి, మేలును కీడును మేలుగా మార్చేది ప్రభు అని చెప్పండి. మళ్ళీ చెప్పండి, ఈ లోకంలో మేలు చేసేవాళ్ళు ఎవ్వరు లేరని చెప్పండి. ప్రభు ఒక్కడే. ఆ మాట అనేది కొంతమందికి బాధ రావచ్చు. ప్రభు నీ బుర్రలో ఆలోచన పెట్టకపోతే నువ్వు మేలు చేయలేవు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఎందుకంటే మానవుడు ఎలాంటి వాడో తెలుసా? సొంత స్వభావ సిద్ధంగానే స్వార్థపరుడు. కానీ ఆ స్వార్థం పోయి ఎదుటి వాళ్ళకి మేలు చేస్తున్నామంటే అది దేవుని మనస్సు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. 21 చదివాం. కాగా ఇశ్రాయేలు పోయిన ఎల్ల చోట్లను నా పరిశుద్ధ నామములకు దూషణ కలుగ్గా నేను చూచి నా నామము విషయమై చింతపడి తిని. దేవునికి స్తోత్రాలు చెల్లేదు. నిన్ను బట్టి దేవుడు చింతపడుతున్నాడా? సంతోషపడుతున్నాడు? అడగండి. మిమ్మల్ని బట్టి, పక్కన మిమ్మల్ని బట్టి దేవునికి సంతోషమా చింత అని అడగండి ఒకసారి. ఈ సంవత్సరం బైబిల్ చదువుతావా? ఈ సంవత్సరం ప్రభు దగ్గర ఎక్కువ కూర్చుంటావు, సెల్ తగ్గించి. ఈరోజు సెల్కి ఎంత టైం వాడావు, బైబిల్ ఎంత టైం వాడావు ఒకసారి చూసుకుందామా? నోట్ చేసుకోండి. ప్రభు సన్నిధిలో ఎంతసేపు కూర్చున్నావు నువ్వు? ఇది కూడా నోట్ చేసుకోండి. ఒక చార్ట్ రాసుకోండి. ఆదివారం ఎన్ని ఆదివారాలు ఎగ్గొట్టేసావో, ఎన్ని బుధవారాలు ఎగ్గొట్టేసావో, ఎన్ని శుక్రవారాలు ఎగ్గొట్టేసావో అవన్నీ నోట్ చేసుకోండి. మేలు చేసే దేవుడి దగ్గరికి రాకుండా మేలు చేయని వాళ్ళ కొరకు నువ్వు పరిగెడితే నీ జీవితంలో మేలు ఎక్కడొస్తుంది? ఈ సంవత్సరం అధికమైన మేలు పొందాలంటే నువ్వు ఎవరి దగ్గర కూర్చోవాలి తెలుసా? ప్రభు దగ్గర, యేసయ్య దగ్గర నువ్వు కూర్చోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన నామానికి నువ్వు ఘనత తెచ్చే బిడ్డగా నువ్వు ఉండాలి. ఆయన నామానికి ఘనత, ఆయన నమ్మితే ఆయన నామానికి ఘనత వస్తుంది. ఆయన నమ్మాలి నువ్వు. చాలామంది భక్తి చేస్తారు, నమ్మకం ఉండదు. భక్తి చేస్తారు, ప్రభువుని నమ్మరు. ప్రభువు నమ్మలేని భక్తి చేస్తున్నారు. ఆ భక్తి అన్నారు దాన్ని ఊరికే ఒక రిలీజియస్ స్పిరిట్ నీలో పనిచేస్తుంది.